సో హాయ్ ఫ్రెండ్స్, ఈ పూజ రూమ్ వచ్చేసి సరిగ్గా వేయలేదనేసి మళ్ళీ తర్వాత అన్ని పగల కొట్టేసి మళ్ళీ తర్వాత వేసుకున్నాం టైల్స్. క్యూరేట్ అని చెప్పి వేరే వాళ్ళు వేయించుకున్నారు. వర్క్ చాలా చండాలి. రిమూవ్ చేసి తర్వాత మళ్ళీ ప్లాస్టింగ్ చేసుకొని, ఎవరైనా సరే మీరు వర్క్ చేయించుకునేటప్పుడు కంపల్సరీగా వాళ్ళు పాత వర్క్ ఇంతకుముందు చేసిన వర్క్ ఉంటుంది కదా, బిల్డింగ్ కాడ పోయి చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వర్క్ ఎలా ఉంది, ఏం కదా. నేను 90కి వేయించుకుంటే ఇలా ఉంటుందా, ఇలాగనే నేను 90కి వేయించుకునేది కూడా మీకు అర్థమవుతుంది. కంపల్సరీగా అంటే రేటు తక్కువ అనేసి ఎవరు రేటు తక్కువ చెప్పేస్తారు. వర్క్ చేసిన తర్వాత ఇలా మీరు ఎంతో ఖర్చు పెట్టి తెచ్చుకుంటారు టైల్స్ ఏదైనా కానీ. చాలామంది ఏమంటారంటే వాడదే పని వీడదే పనిగా చేసేది, వాడు ఎక్కువ చెప్తున్నాడు తను తక్కువ చెప్తాడు అని అనుకుంటారు. కానీ ఆ వర్క్కి చాలా డిఫరెన్స్. అందుకే ఫస్ట్ ఎవరైనా వర్క్ చూసుకునే వర్క్, ఏ వర్క్ అయినా సరే కంపల్సరీగా వాళ్ళ వర్క్ ఎక్కడ చేసిన చోట అయితే కంపల్సరీ వెళ్ళి చూస్తే 2-3 వర్క్లు చూడాలి కంపల్సరీగా. వాళ్ళ రేట్లు కూడా డిఫరెన్స్ ఉంటాయి. ఆ రేట్లను బట్టి మనం ₹2 డిఫరెన్స్ ఉంటుంది. ఆ ₹2 కోసం మనం చేయించుకునే వర్క్ అంతా డిస్టర్బ్ అవుతుంది అనమాట. ₹2 తక్కువ అని చేసినా కూడా అతనికి కూలీలు గిట్టుకోవాలి కాబట్టి తొందరగా చూపేస్తాడు. అది మీకు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఏందైనా వర్క్ ఇలా చేసావు అని మాట్లాడడానికి కంపల్సరీ ఉంటుంది. అందరికీ నేను ఎక్కువ ఇచ్చిన వర్క్ కింద ఇలా చేసావు అని మాట్లాడుకుని ఉంటుంది అన్నమాట. ఇదే బిల్డింగ్లోనే ఇది 2 పోర్షన్ బిల్డింగు. బాత్రూమ్స్, ఫ్రంట్ ఎలివేషన్స్, కిచెన్ టైల్స్ కూడా వేశారు, వాళ్ళు వేశారు. అది వచ్చేసి వండు సరిగ్గా వేయలేదు బిల్లల పైన. అది మొత్తం బిల్ల కింద మొత్తం వేయకుండా ఆడకొద్దిగా వేసినా మొత్తం అన్ని సౌండ్ వస్తున్నాయి. ఏమన్నా చెయ్యి తగిలినా కూడా డోలు కొట్టినట్టు సౌండ్ వస్తున్నాయి అన్నమాట. అది కూడా ఉంది. అన్నీ ఎందుకు చూపించలేనేసి చూపించలేదు. అది కింద 2x4 వచ్చేసి మొత్తం మనకు చెప్పారు. ఆ పక్క ఆ వర్క్ చేసే వీడియో కూడా మీకు తొందరలోనే పెడతాను. ఇది టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇది చాలా ఎక్సలెంట్గా వచ్చింది. వాళ్ళైతే 3 దేవుని గుళ్ళు వేసినారు. అక్కడ 2x2 వేసినారు. ఒకటి సింగిల్గా తెప్పించేసి సెంటర్లో ఫోటో పెట్టి ఆ సైడ్ వైట్ వేసినాం. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.